హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నిన్న 6 కట్ డిజైన్స్ చూపించాను కదండి. అందులో బ్యాంగిలే ఇది 6 కట్ బ్యాంగిల్. దీన్ని 3 పార్టిషన్స్గా డివైడ్ చేసుకొని ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే B7000 గ్లూ అయినా యూస్ చేయొచ్చు అండి. నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. దీని మీద 4x4 స్క్వేర్ అనేది అతికించుకుంటున్నానండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బయట వెహికల్స్ వెళ్తున్నాయి. 4x4 స్క్వేర్ అనేది అతికించుకుంటున్నాను. ఎందుకు అంటే 2 లేయర్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్ చేసేదానికోసం అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రాస్లెట్ బ్యాంగిల్ లాగా అనిపిస్తుంది లుక్ అయితే. సో ఇది డ్రై అవ్వనివ్వాలండి. కొంచెం డ్రై అయిన తర్వాత దీని మీద మనం మళ్ళీ B7000 గ్లూ అతికించుకోవాలండి. మనం ఈ విధంగా 2నే కాదండి, 3 లేయర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 6 కట్ బ్యాంగిల్ యూస్ చేసుకొని, లేదంటే 4 కట్ బ్యాంగిల్ అయినా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ 6 కట్ బ్యాంగిల్ అయితే చాలా బాగుంటుంది డిజైన్కి. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత దాని మీద కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్లు ఇంకో బ్యాంగిల్ పెట్టాలండి. ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. అలా పెట్టి పూర్తిగా డ్రై అవ్వనివ్వాలండి. 1 డే అంతా డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ డిజైన్ అనేది చేయొచ్చండి. ఇలా డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 15 స్టాండ్స్ తీసుకున్నానండి థ్రెడ్ని. సో ఆల్రెడీ నేను ముందు ఒకసారి చేసేసాను. ఈ ఒక్కటి మీకు చూపించాలని చెప్పి తీసుకుంటున్నానండి. దీని ఇలా బ్యాంగిల్ బ్యాక్ సైడ్ నుంచి గ్లూ అప్లై చేసుకొని దానికి స్టిక్ చేసుకుంటున్నాను. డ్రై అయ్యిందాకా ఉండండి మీరైతే. తర్వాత మా పాప ఇక్కడ డిస్టర్బ్ చేస్తుందండి, నేను కూడా వీడియో తీస్తాను అని చెప్పి. లీవ్ ఇట్. ఇక్కడ చూపిస్తున్నట్టు థ్రెడ్ అనేది రౌండ్ చేసుకోవాలండి. నీట్గా ర్యాపింగ్ చేసుకోవాలి. నాకు ర్యాపింగ్ అయితే ఇలాగే బ్యాంగిల్ని తిప్పుతాను గట్టిగా పట్టుకొని. ఎందుకు మనం ర్యాప్ చేసుకోవాలంటే మనం అక్కడ యూజ్ చేసిన కుందన్ అనేది కనిపించకూడదండి. కనిపించకుండా ఉంటే లుక్ బాగుంటుంది. కాబట్టి అక్కడి వరకు మాత్రం మనం నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకుంటాము. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవచ్చండి, ఎలా కంఫర్ట్ అయితే అలా. కొంతమందికి నేను థ్రెడ్ ర్యాపింగ్లో చూపించినట్టు అలాగే పెట్టుకుంటే వాళ్ళకి థ్రెడ్ ర్యాపింగ్ అనేది చాలా ఈజీ అండి. నాకైతే ఇలా బ్యాంగిల్ని మాత్రమే తిప్పుతూ ఉంటే చాలా ఈజీ. దట్టు ఏది చేసినా కూడా థ్రెడ్ అనేది చాలా టైట్గా ఉంటుందండి, ఉండాలి కూడాను. అప్పుడే మనకి ఏదైనా వర్క్ చేసినా కూడా బాగుంటుంది, త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా అయిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకొని దానికి గ్లూ వేసి స్టిక్ చేసుకోవాలండి నీట్గా. సో ఇదే ఇలా అయిపోయిన తర్వాత దీని మీద ఏదైనా మనం సింపుల్ డిజైన్ వేసుకోవచ్చండి. ఎనీ డిజైన్ మనకి ఏదైనా ఐడియాస్ ఉంటే ఆ డిజైన్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు 3D డిజైన్, ఈ మధ్య లోటస్ డిజైన్ అనేది చాలా ఫేమస్గా అయిపోయిందండి. ఎవరు పట్టినా ఏదైనా ఆర్డర్ ఇచ్చినా సరే 3D లోటస్ డిజైన్ అయితే ఉంటుంది. అందుకే మీకు ముందుగానే ఆ డిజైన్ చూపిస్తున్నాను సింపుల్గా. నెక్స్ట్ 3D డిజైన్ వీడియోస్ చేసేటప్పుడు అప్పుడు మళ్ళీ మీకు నీట్గా చూపిస్తానండి. ఇక్కడ నేను చూపించినట్లు ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మీరు యూస్ చేయాలండి 3గా. ఇక్కడ 6K ఐ షేప్ అనేది యూస్ చేస్తున్నాను కుందన్స్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ మిడిల్లో ఉండే 6K ఐ షేప్ యూస్ చేస్తాము. తర్వాత రైట్ సైడ్ ఒక కుందన్, లెఫ్ట్ సైడ్ ఒక కుందన్ యూస్ చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే కుందన్స్ యూస్ చేసామో ఆ 2 మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ మనము ఈ B7000 గ్లూ అనేది యూస్ చేస్తామండి. ఖచ్చితంగా B7000 గ్లూ యూస్ చేయాలి. ఎందుకంటే త్వరగా డ్రై అవుతుంది, త్వరగా అతుక్కుంటుంది. అదే ఫ్యాబ్రిక్ గ్లూ కనుక యూస్ చేసాము అంటే అది కూడా అవుతుంది, బట్ దీనంత ఫాస్ట్గా ఉండదండి. కొంచెం రిస్క్ ఎక్కువ, ఊడిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది, జారిపోతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి కుందన్ మీద కుందన్ అతికించేటప్పుడు ఎప్పుడైనా సరే B7000 గ్లూ అనేది యూస్ చేసుకోవాలండి. అప్పుడే మీకు వర్క్ అనేది కొంచెం తగ్గుతుంది, స్ట్రైన్ కూడా లేకుండా ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పెటల్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా లీఫ్ లాగా ఉండేదానికోసమని మూన్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నానని, అది కూడా గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపించినట్లు. ఈ విధంగా మీరు చూడాలండి.
ఇదే రిమైనింగ్ 2 పార్టీషన్స్ ఉన్నాయి కదా, దానికి కూడా చేసి మీకు టోటల్ బ్యాంగిల్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా కొంచెం కావాలి అనిపించి ఏదైతే మనము మూన్ షేప్ యూజ్ చేసామో ఆ 2 మూన్ షేప్స్ దగ్గర కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ B7000 గ్లూ అనేది యూజ్ చేశానండి. అక్కడ యూజ్ చేసి 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి అతికిచ్చాను. అప్పుడు అతికించినప్పుడు అయితే లుక్ అయితే చాలా బాగుందండి. నేను ఎప్పుడు 3mm రౌండ్స్ కూడా యూజ్ చేయొచ్చు, నేనైతే అవే యూజ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈసారి స్క్వేర్ షేప్ యూజ్ చేద్దాం, లుక్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేశానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇలా డిజైన్ అంతా కంప్లీట్ అయినాక ఫైనల్ లుక్ చూడండి. మీరు కావాలి అనుకుంటే 6 కట్ బ్యాంగిల్కి మనం ఏ డిజైన్ అయితే యూజ్ చేసామో ఇక్కడ పార్టీషన్స్ చేసిన తర్వాత గ్యాప్ ఉంది కదండి, అక్కడ సేమ్ డిజైన్ మనం యూజ్ చేసుకోవచ్చు. స్టోన్ చైన్ అట్లా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది సింపుల్గా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.